హే గాయ్స్, ఈరోజు మనము మన నేమ్స్కి ఫుల్ ఫామ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. ఫుల్ ఫామ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక్కొక్క లెటర్కి డెఫినేషన్ అయితే చెప్తుంది అనమాట. సో ప్రతి ఒక్క నేమ్కి యూనిక్ ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది. సో మనము మన నేమ్కి సంబంధించిన ఫుల్ ఫామ్ని తెలుసుకోవడానికి ఈ యాప్ని అయితే ఉపయోగించాలి. సో ఈ యాప్ ఏంటి, ఈ యాప్లో మనము ఫుల్ ఫామ్స్ మన నేమ్స్కి ఎలా క్రియేట్ చేయాలి అనేది మనము క్లియర్గా వీడియోలో అయితే చూద్దాము. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello people, this is Raghu and you're watching Raghu Tech Tips. ఓకే భయ, ఇంత యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నా కదా, మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఓకే, మనకు మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ముందుగా యాప్ గురించి తెలుసుకోబోయే ముందు, సో మనకు యాప్ నేమ్ వచ్చేసి న్యూమరాలజీ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు క్లియర్ కట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతున్నాను నేను. ఓకే గుడ్. ఓకే, మనం యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. యాప్ని ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ అయితే అయిపోతుంది. భయ, ఈసారి నేను నెట్ అయితే ఆన్లోనే పెట్టాను అనమాట. ప్రతి ఒక్క వీడియోలో నేను నెట్ అయితే ఆన్ చేయడం మర్చిపోతున్నా, కాబట్టి నేను నెట్ అయితే ఆన్లో పెట్టుకొని నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో మనకు ఈ యాప్లో మెయిన్గా మనకు 3 ఫీచర్స్ అయితే ఉంటాయి: న్యూమరాలజీ, నేమ్ పోస్టర్, నెక్స్ట్ వచ్చేసి మీమ్ క్రియేటర్ అనమాట. సో మనకు మన నేమ్కి సంబంధించిన ఫుల్ ఫామ్ తెలుసుకోవడానికి మనం నేమ్ పోస్టర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు అక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలంటుంది. సో నా పేరు వచ్చేసి రఘు అనమాట. మీకు అందరు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి. ఓకే ఓకే ఓకే, మనకు గెట్ స్టార్టెడ్ ఏమో బటన్ ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు మన నేమ్కి సంబంధించి ఫుల్ ఫామ్ అయితే వచ్చింది. పైన మాకు కెమెరా సింబల్ కనిపిస్తూ ఉంటుంది రఘు అనే నేమ్ పైన. సో ఆ కెమెరా బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అక్కడ అప్లోడ్ చేయగానే మనకు ఇది మొత్తం ఫోటో అయితే ప్రిపేర్ అయిపోయింది. సో కింద మనకు కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మనము ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయగానే మనకు ఒక యాడ్ అయితే లోడ్ అవుతుంది. నాట్ ఏ ప్రాబ్లం అనమాట. ఈ యాడ్స్ అయితే వస్తూనే ఉంటాయి, యాడ్కి పోతూ ఉన్నా. ఓకే, మనకు పైన ఇన్స్టాగ్రామ్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది, లేదా కింద షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఒకవేళ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈ విధంగా మీరు మీ నేమ్కి సంబంధించి నేమ్ పోస్టర్ అంటే మీ నేమ్స్కి సంబంధించి ఫుల్ ఫామ్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నేమ్ మీమ్స్ అనమాట. సో అక్కడ నుంచి మీరు వాళ్ళని ఫాలో కావాలంటే కూడా కావచ్చు. నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా ఒక ఫీచర్ గురించి మనం తెలుసుకున్నాము, మీమ్ క్రియేటర్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే మనకు ఒక ఓన్లీ 4 మీమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు జస్ట్ మీ ఫొటోస్ని ఒకటి మీరు చేంజ్ చేయడానికి అయితే ఉంటుంది కాబట్టి, సో ఇది మనకు పనికిరాదనమాట మీమ్ క్రియేటర్ లాగా. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మీమ్స్ మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి ఒక సింపుల్ స్టెప్లో అని. సో మనకు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అన్నా లేకపోతే పైన ఐ కార్డ్స్లో అయినా ఇస్తాను. అక్కడ నుంచి మీరు వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం కాదు, చూడండి. సో నెక్స్ట్ న్యూమరాలజీ అయితే ఓపెన్ చేశాను. నేను నా పేరు టైప్ అయితే చేశాను. చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ ఉంది. లాంగ్వేజ్లో మన తెలుగు ఉందా లేదా చూద్దాము. ఓకే, మనకు తెలుగు అయితే ఉంది. నెక్స్ట్ కింద ఫైండ్ న్యూమరాలజీ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మన న్యూమరాలజీ మొత్తం మన పేరు బలం మీద ఏమేమి ఉంది, ఏం కథ అనేది మనకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ ఎక్కువ ఎవరు పట్టించుకోరు న్యూమరాలజీని, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఈ 2 ఫీచర్స్ అయితే వేస్ట్ చెప్పుకోవచ్చు మనము, మీమ్ క్రియేటర్ నెక్స్ట్ వచ్చేసి న్యూమరాలజీ. సో నాకు ఈ యాప్లో నచ్చిన ఫీచర్ ఒకటి అనమాట, నేమ్ పోస్టర్స్. మీ నేమ్స్కి ఈజీగా ఫుల్ ఫామ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా కూడా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు ఈ యాప్ అయితే బాగా నచ్చింది నేమ్ పోస్టర్స్ కోసం. సో ఒకవేళ మీరు ట్రై చేస్తారా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. అంతకన్నా ముందు ఇప్పుడు నేను క్వశ్చన్ టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ టైంలో మనం ఈరోజు క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ నేమ్ మీద ఏ ఫుల్ ఫామ్ వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి. ఓకే, మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.